2 నిమిషాలు వస్తారు వాళ్ళు రారనుకొని నేనేం చేసేది ప్రారంభం అందరూ ఒత్తిడి చేస్తుంటే చేతిలో నీళ్ళు పోసుకొని కరెక్ట్ అరిగి పరమాత్మకి అద్భుతం చేసినట్టు పోసుకుంటా అని ఇట్లా తీసుకున్నాడు అంతే ధర్మాలక్ష్మిలో పడ్డాడు ఆయన ఉదాంశమావుని అందరు ఇతరులు వేసిన గడ్డనండి మరి దుర్మార్గుడు కూడా నేను ఉందని తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తావా అని ఎప్పుడైనా చూసిందో ఈయనకు దర్భకల్పితం అయిపోయి పరేషన్ అయిపోయి ఆయన తిట్టిన పట్టుకోలేదు పరమేశ్వరాన్ని అపరాన్ని నన్ను రక్షించే భారం మీదే ఇక ఆయన ఏదంటే ఆయన శాపిస్తే ఏదంటే అది అవుతుంది ధర్వాయంలో వాడు ఆయనకు సన్న కోపం రాలేదు మొదటి దుర్వంశుడు ఆయనకు అంత సన్న కోపం లేదు ఇంతప్పుడే లేని కోపం ఎంత తిట్టిందంటే ఒరే నువ్వు పంది వైపుతో పోరాడు ఒరే నువ్వు శేఖ అవుతావు పోరాడు ఒరే నువ్వు వికృత ఆకారం నరసింహ రూపం నరుడిగా సింహంగా ఒక భయంకరమైన రూపం అవుతావు పోరాడు శాపం పెట్టాడు అప్పుడు ఎప్పుడైతే ఈయన తిడుతుందో ఈయనకు చాలలేడు ఈయన పరమాత్మకు అర్పితం చేసేసి మనుషుని చేయగానే భగవంతుడిని ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఈయన మీద భగవంతుడే ప్రవేశమైంది ఆ తిట్టినప్పుడల్లా ఆయన మీద పడుతున్నాయి ఇవి శాపం పెట్టి పోయినాయి ఇవి పరమాత్మ పోయింది అందుకోసమే ఆ భక్తుడు ఏమంటే 10 అవతారాలు ఎత్తవలసి వచ్చిందండి ఈయన ఓరు విష్ణుమూర్తి ఆయన కచ్చేటి ఈయనకు వెతుకున్నాడు పాపం చూడు తాబేలు అవతారం అయినవి బట్టే పంది అవతారం అయినండి నరసింహ అవతారం అయినండి ఇక్కడ నోటికి వచ్చినట్టు తిట్టిండు ఆ 10 అవతారాలు వచ్చినట్టు అలా తిట్టాలి ఆ 10 ఈయన పోసింది 10 తిట్టాగానే ఈయనకి ఇక పరమాత్మ ఊరుకుంటాడా ఒక్కడిసారి ఈయనకెళ్ళి ఒక చక్రం వచ్చేసిందట ఈ భక్తుదానికెళ్ళి దిగిమని వాళ్ళకి కానత్తలేడు దైవమైన మీద ఆవహించింది ఒక చక్రం పైనుంచి ఒక దిగిమని వెళ్ళింది వెళ్ళగానే గురువంశుడికి ఏమట పడుతుంది చక్రం విష్ణు చక్రం ఏమట పడుతుంది భర్తాడు ఈయన ఊరుకు ఆయన ఊరుకు ఈయన ఊరుకు దేవలోకం బ్రహ్మ తట్టుకోండి బ్రహ్మదేవ నన్ను కాపాడమంటే బ్రహ్మదేవుడు అన్నది అది పరమాత్మలో అది దాన్ని మాకు శక్తి లేదు ఆయన ఆయన ఇచ్చినాక మాకు తిరుగులేదు అది అది పరబ్రహ్మ చేతి నుంచి వచ్చింది అది మేము దేని ఇచ్చింది కాదు మా సాధ్యం కాదండి విష్ణు తట్టుకోరు విష్ణుమూర్తి తట్టుకోతే విష్ణు అన్నాడు ఈయన తట్టుకోరు శివుడు దానికి శివుడు సుఖ నాతో సాధ్యం కాదు అది శివలోకం పోయింది అన్ని లోకాలు తిరిగే శక్తి ఉంది లాస్ట్కి విష్ణు తట్టుకుంది ప్రభు ఆ చక్రం నీ చక్రం సుదర్శన చక్రం ఉపసంహరించుకో ప్రభు నేను దోషం చేసినట్టే ఆ చక్రం నా చేతులు సుఖలేదండి మీకు లేకపోతే వాడి చేతులు ఉన్నది ఆ ఓడైతే ఫంక్షన్ కార్యక్రమం చేసి ఆడి చేతులు ఉన్నది బాగుంటున్నాడు చిన్న భక్తుడే పాపం వీడు పెద్దోడు అహంకారం భూలోక మురికి వచ్చిందట వచ్చి ఒక్కసారి సాష్టాంగ పడ్డాడు అంత పెద్దోడు వాటి ఈయన ప్రభు గురువు గారు వేరు నేనేంది అనుకుని లేదురా నాయన నువ్వు సామాన్యుడు నా అహమే నన్ను నా పంపలు అనుకుని నేను ఏ లోకం పోయినా నీదే ఈ తాటికి ఎత్తనే తక్కువ చక్రం ఆడదాకా ధర్మకి వచ్చిందండి తక్కున్నట్టు ఆయన కంపల్సరీ ఇక వచ్చింది నిలబడగానే అట్లా నిలబడ్డది ఇక ఎప్పుడైతే అనగానే ప్రభు మహానుభావుడు మహాత్ముని ఇజ్జత తండ్రి ముఖంగానే చక్రం వాపసు ఉంది